ఆ రోజు ప్రార్థనలో గడిపిన సమయం నాకేం నేర్పింది అని అంటే, మతం కాదు నాకు కావాల్సింది, నువ్వు నాకు కావాలి అని ప్రభు నేర్పించాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలిజన్. మత ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను తీసుకొచ్చి ఇవ్వవు, నీ రక్షణను పోగొట్టవు. జాగ్రత్తగా వినండి మళ్ళీ. మత ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను కొనివ్వవు, నీ రక్షణను పోగొట్టవు. కానీ ప్రభు అయిన యేసు అన్నట్లుగా నిన్ను మలినం చేసేది నీ మనసులో నుంచే వస్తోంది. నిన్ను మలినం చేసేది నీలో నుండే వస్తోంది. హృదయము మోసకరమైనది, అత్యంత విచారకరమైనటువంటి ఆలోచనలు, తలంపులు అందులో నుంచి వస్తాయి. నరుల హృదయాలోచనల ఊహలోని తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది. సో బాహ్య మెరుగులు దిద్దటం అనంటే సమాధికి సున్నం వేయటమే. సమాధికి సున్నం వేసినంత మాత్రాన లోపల రోజా పూలు ఉంటాయా? శవమే ఉంటుంది. మతం కూడా అంతే, క్రైస్తవ మతం కూడా అంతే. అది ఏ మతమైనా సరే, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం. మతం అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్, నీతి క్రియలుగా చెప్పబడేటటువంటి మతపరమైన క్రియలు మనల్ని సున్నము వేసిన గోడలుగా మారుస్తాయి.